నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈసారి మేము చేసింది మీరు చూస్తే మనకు వర్షాలు పడలేదు, పైన వర్షాలు పడ్డాయి. ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వదిలిపెట్టారు. ఈరోజు మన రాష్ట్రంలో 1000 టీఎంసీ నీళ్లుంటే 750 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ అయి కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు. ఎవ్వరికి కూడా తాగడానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రీ కానీ నీటి కొరత లేకుండా చేయడానికి నదుల అనుసంధానం చేస్తాం. ఇది కాకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీరు కూడా ముందుకు రావాలి, భూగర్భ జలాలు పెంచాలి. ఈరోజు వర్షాకాలం అయిన తర్వాత 3 మీటర్లో నీళ్లు ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో నీళ్లు ఉండాలి. మనం ఈ 5 మీటర్ల నీళ్లు వాడుకుంటే 600 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. ఇవి కాకుండా 1000 టీఎంసీ జలాశయాల్లో ఉంటే ఈ 2 వాడుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఆ రోజు 14-19 68,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెట్టలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉచిత బీమా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, దాన్ని మొత్తం నాశనం చేశారు. డబ్బులు కట్టకుండా 3 ఏళ్లు నాశనం చేసి మళ్ళీ ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వచ్చాయి. ఇక్కడే మీకు గుండ్ల కమ్మ ఉంది. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? గేట్ పోయింది, రిపేర్లు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వెళ్ళిపోయినాయా లేదా అని అడుగుతున్నా. రైతులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాలా. గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేయించినవే కాకుండా మళ్ళా గుండ్లకమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది, కరూరు జిల్లా, నీళ్లు లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది, కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు. 95-96లో నేనే వెలుగొండ ప్రారంభించాను. కానీ మీరు 2019లో అధికారం వచ్చుంటే 20కంతా ప్రాజెక్టు పూర్తయ్యేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల చాలా వరకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నేను ముందే చెప్పా, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చాం. ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయి. మళ్ళా ఆశాజనకంగా రెయిన్ఫాల్ అంతా బాగుంటుందని ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రిడిక్షన్ వచ్చింది. అది వస్తే ఇంకా మనందరికి కూడా రైతులు ఎవరైతే మెట్ట పైర్లు వేశారో వాళ్ళకు లాభం వస్తుంది. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సాగునీటి సంఘాలు పెట్టాం, నేనే పెట్టాను. మొన్నే ఎన్నికలు పెట్టాను. కాలువలు రిపేర్ చేసే బాధ్యత కూడా మీదే. చివరి భూములకు నీళ్లు తీసుకుపోయే బాధ్యత కూడా మీదే. అయితే ఈరోజు ఒక్క విషయంలోనే మీ అందరికీ చెప్తున్నా, నేను 24 గంటలు మీకోసం పరిగెత్తున్నా. మీ జీవితాల్లో వెలుగులివ్వాలని ప్రయత్నం చేస్తున్నా. మీ కష్టాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణాలు పెంచాలని నిద్ర లేసినప్పటి నుంచి ఎండలో కూడా మీరు చూస్తే నేను లెక్క పెట్టుకోవడంలా. ఎండ మనోళ్ళు చూసి భయపడాలి.
అది సంకల్పం. ఎండను చూసి మనం భయపడితే చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను కొత్త రాజకీయాలు చూస్తున్నా. 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని. ఎవరికి ఆ ఛాన్స్ రాలా. 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. నేను చేసిన పని బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ చూస్తే దేశానికే తలమానికంగా తయారయ్యింది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ హైదరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చింది. కానీ ఎప్పుడూ ఇలాంటి వ్యక్తులు నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఒక పట్టుదల ఉంది. నేను చేసి చూపించిన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్ ఉంది. ఇంకొక పక్క హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. సిద్ధమా? మీరు నమ్మకమా? నాతో కలిసి నడుస్తారా? కానీ మన రాష్ట్రంలో ఉండే ఒక పార్టీ ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగిన 2 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. చాలా ఉన్నాయి, ఒక 2 తీసుకొస్తున్నా. ఇక్కడ పొదులు వచ్చారు, తప్పు లేదు. కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని, అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతల్స్గా చిత్రీకరించారు. ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు. చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డలపైన దౌర్జన్యం చేశారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే. అతను పశువా మనిషా తెలియదు. నేనైతే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకుండా చూడండి. ఏ ఆడబిడ్డ అయినా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికి వెళ్ళాడా? పరామర్శించాడా? అన్నాడు. ఇంకో మాట, అవసరమైతే మా వాళ్లకు చెబితే ఇండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. రెఫా ఒకసారి ఆమారా, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు. నేనే ఎంపయ్యా. యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం. నిన్న మీరు చూశారు, గుంటూరులో వాళ్ళ కార్యకర్తే వచ్చాడు, ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అతన్ని కాపాడతారా లేదా? చెయ్యాలనా లేదా? మన మనుషులతో పనిచేస్తామా లేదా? ఏం చేశాడు? ఎత్తి ఆ పొదల్లో పారేశారు. అతను చనిపోయాడు. చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు, బంగారుపాలెంలో మార్కెట్ కమిటీ ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయలు ట్రాక్టర్లు లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం. అక్కడ వచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టాడంటే నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్నే తీసుకొచ్చి
అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా. సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి.